హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పిల్లల్లో ఎక్కువగా చదువు అని మాత్రమే పేరెంట్స్ ఎక్కువ ఫోర్స్ చేస్తుంటారు. దీనివల్ల వాళ్ళకి చాలా స్ట్రెస్ అవుతుంది. కానీ చదువుతో పాటు చాలామంది పిల్లలకి వాళ్ళ ప్రతిభను చూపించడానికి కూడా అవకాశం రావట్లేదు. పైగా వాళ్ళకి గేమ్స్ మీద ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో. సో ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఇమ్రో షరీఫ్ గారు, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ కోచ్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. నా పేరు వచ్చేసి ఇమ్రో షరీఫ్. నేను వచ్చింది చాలా కష్టపడి బాస్కెట్బాల్లో. చిన్నప్పటి నుంచి నా ఏమేముండే అంటే ఒక మంచి బాస్కెట్బాల్ ప్లేయర్ అవ్వాలి, కానీ చిన్న వయసులోనే కోచ్ అయిపోయాను. దాని తర్వాత నేను ఎంజిఎం ఇంటర్నేషనల్ స్కూల్లో దాదాపు 17 years నుంచి వర్క్ చేస్తున్నాను. అక్కడ నేను ఎంతో మందికి పిల్లలకి కోచింగ్ ఇచ్చాను. నా దగ్గర ఆడిన పిల్లలు ఒక లెవెల్లో ఉన్నారు, మెడికల్లో అక్కడిక్కడ. వాళ్ళకి స్పోర్ట్స్ వల్ల బాగా హెల్ప్ అయింది. ఇంకోటి, నా పిల్లలు చాలా మంది దగ్గర జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళకి ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఒక్కొక్కసారి పిల్లలు నన్ను అడుగుతారు, ఏమి ఇమ్రో సార్ మీరు ఇక్కడే ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి, ఎందుకు వెళ్తలేవు అంటే నేనేమంటానంటే నేను ఒక ప్యాషన్ అనేది ఎంతో మందికి చేస్తున్నాను. నాకు స్కూల్ నుంచి ఏం ప్రాబ్లం లేదు. నా స్కూల్ వచ్చేసి ఎంజిఎం ఇంటర్నేషనల్. నాకు సపోర్ట్ చేయడానికి మా డైరెక్టర్ డాక్టర్ ఎంఎం నాయుడు. నేను చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు, కానీ ఆయన నాకు ఒక గైడెన్స్ ఇసుకుంటా మా ఫాదర్ లాగా చూసుకునేవాడు. సార్ చాలా మంచివాడు. ఆయన వల్ల నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. నా గ్రాడ్యుయేషన్ కాకుండా నాకు జాబ్ ఇచ్చారు. దాని తర్వాత నేను స్పోర్ట్స్లో మంచిగా ఒక లెవెల్కి వచ్చానంటే అతను, ఇంకా మా మదరు, మా ఫాదర్ లేరు. నేను చాలా కష్టపడి పైకి వచ్చాను. ఇంకోటి ఏంటంటే నేను స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, హై స్కూల్ టోర్నమెంట్ కూడా వెళ్ళాను మలేషియాకి. అది కాకుండా స్కూల్ గేమ్ ఫెడరేషన్ అని ఉంటుంది, దాంట్లో కూడా నేను ఎంతో మందికి. ఇంకోటి, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది నేను బిలో పావర్టీ నుంచి వచ్చిన వాళ్ళకి, పేరెంట్స్ కొంచెం సపోర్ట్ ఎక్కువ లేని వాళ్ళకి ఫస్ట్ ఇస్తాను. ఎందుకంటే రేపు వాడు స్పోర్ట్స్ ఆడుకున్నా కూడా పిల్లడు చాలా బాగుపడతాడు. ఇంకోటి, ఇప్పుడు ఈ మధ్యలో స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. స్పోర్ట్స్ వల్ల కూడా జాబ్స్ బాగా వస్తున్నాయి. నేను స్పోర్ట్స్ కోటాలో. ఇంకోటి, ఇప్పుడు లక్కీగా ఏం చెప్పాలనుకుంటున్నా, నాకు మంచి సపోర్ట్ చేసినారంటే మన తెలంగాణ న్యూ సెక్రటరీ వచ్చారు, పృథ్వీ రెడ్డి అని. తన వయసులో చిన్నోడు కానీ ఎక్సలెంట్ సెక్రటరీ ఉన్నాడు. ఎందుకంటే నేను నా 17-18 years కెరియర్లో ఇంత మంచి సెక్రటరీలో మొత్తం ఇండియాలో లేరు. అతను ఇంత మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. మన టీపీఎల్ అని తెలంగాణ బాస్కెట్బాల్ ప్రీమియర్ లీగ్ అయింది. ఇంత మంచి ప్లాట్ఫామ్, డిస్ట్రిక్ట్స్ నుంచి ప్లేయర్స్కి అవకాశాలు దొరకవు ఆడడానికి. ఆయన ఒక 6 teams చేసి దాంట్లో చేసి అందరూ పూర్ పీపుల్ డిస్ట్రిక్ట్ నుంచి చాలా ప్లేయర్స్ వచ్చారు. కోచెస్కి కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. అందుకే నేను మీ ఛానల్ ద్వారా కూడా పృథ్వీ రెడ్డి గారికి, సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే అతను కూడా స్పోర్ట్స్ని ఒక లెవెల్లో తీసుకొస్తున్నాడు. ఆయన ఒకటే అన్నాడు విజన్, ఇమ్రో సార్ నాది విజన్ ఏంటంటే స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలా, బాస్కెట్బాల్ నా ప్రొఫెషనల్ అని చెప్తున్నాం. బాస్కెట్బాల్లో అందరికీ జాబ్స్ రావాలా. ఎందుకంటే జాబ్స్ అన్నీ లేవు డిపార్ట్మెంట్స్లో, అక్కడిక్కడ. బయట స్టేట్ వాళ్ళకు కూడా వేయాలి, కానీ ఫస్ట్ ప్రయారిటీ మన లోకల్కి ఇవ్వాలి. అలా రావాలంటే మంచి లీడర్ రావాలి. మంచి లీడర్ అంటే పృథ్వీ రెడ్డి చాలా మంచి నా దాంతో సహా నా ఎక్స్ స్టూడెంట్ దినేష్ అని ఇప్పుడు ఒక సీనియర్ నేషనల్ ఆడాడు. ఆయన ఒక లెవెల్లో ఉన్నాడు. ఆయనకు మొన్న నేను చీఫ్ గెస్ట్గా నా అకాడమీ బీ స్పోర్టీ అని ఉంది, అక్కడ నేను వర్క్ చేస్తున్నా. అక్కడ కూడా నాది మంచి అకాడమీ బాగా సెట్ అయిపోయింది. అక్కడ కూడా నాకు శ్రీ వెంకటరామరెడ్డి సార్ ఉన్నారు, అతను బాగా సపోర్ట్ చేస్తారు. అక్కడ అతను వస్తే ఒక్కటే వర్డ్ అన్నాడు, ఏంటని, సార్ యు ఆర్ మై ఫస్ట్ కోచ్. నేను టీపీఎల్ ఇంత పెద్ద ఈవెంట్, యూబీఏ అన్ని ఈవెంట్కి వెళ్ళడానికి మీరే కారణం. మీరు నాకు 5th classలో బాస్కెట్బాల్ నేర్పించకపోతే, నన్ను తీసుకురాకపోతే నేను స్టేకి చాలా నాకు ఆ లైఫ్లో ఆ అబ్బాయి ఎంతమంది ఒక 500 మధ్యలో నా గురించి ఇంత చెప్పారు. ఇంకా మొన్న టీపీఎల్ అయితే టీవీలో లైవ్ వచ్చింది. మా అమ్మ బాగానే ఏజ్ ఉంటుంది, తెలంగాణ ప్రీమియర్ లీగ్. మా అమ్మ టీవీలో ఫోటో తీసి నాకు వాట్సాప్ చేసింది. దానికైనా ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఏం కావాలి లైఫ్లో? ట్రూ అండి, నిజంగా. ఎందుకంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళకి ఇస్తున్నారంటే మీరు నిజంగా గ్రేట్. సో ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఈ ఫీల్డ్లోకి రావడానికి? నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను స్పోర్ట్స్ అంటే ముందు నుంచి బాగానే ఇష్టం ఉండే. ఫ్యామిలీలో నాకు బాగా మా మదర్, మా సిస్టర్, నాకైనా మా పెద్ద అక్క యాక్చువల్లీ బాస్కెట్బాల్కి వెళ్ళింది. నేను సనత్ నగర్లో ఉండే, రంగారెడ్డి డిస్టిక్కి. యాక్చువల్లీ నేను చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, కానీ అక్కడ ఇప్పటివరకు నాకు ఏం ఆపర్చునిటీ వాళ్ళు యాజ్ అ కోచ్గా అప్పుడప్పుడు ఇచ్చారు, కానీ దాని తర్వాత ఏం ఇవ్వలేదు. యాక్చువల్లీ నేను డిజర్వ్. ఎలా ఉందంటే స్పోర్ట్స్ అనేది పాలిటిక్స్, నువ్వెంత నేనెంత. నేనేమంటానంటే అట్లా కాకుండా అందరం కష్టపడి ప్లేయర్స్ కోసం, నాకు ఇప్పుడు ఏం అవార్డులు అవి ఏం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని నేను కష్టపడతాను. నాకు ఏం దొరకకపోయినా సరే ఒక ప్లేయర్కి అన్యాయం అయితే నేను ఊరుకోను. అది నాది అంటే ఫైటింగ్ స్పిరిట్.
అలా చేశానని చాలామంది బాగుపడ్డారు పిల్లలు. నేను పిల్లలకి కూడా చెప్పేది ఏంటంటే డిసిప్లిన్గా ఉండండి, మీ పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, మంచిగా బాస్కెట్బాల్లో ఒక లెవెల్కి వెళ్ళమని చెప్తాను. బాస్కెట్బాల్ అయినా వేరే స్పోర్ట్స్ కూడా నేను బాగా చెస్ అసోసియేషన్లో ఉన్నా, వేరే దాంట్లో ఒలింపిక్ అసోసియేషన్లో కూడా రన్నింగ్ అవి కాంపిటీషన్స్ ఉంటాయి. ఏమున్నా నేను మన బాస్కెట్బాల్ అని కాదు, ఇప్పుడు పిల్లోడికి ఏం ఇష్టం ఉందా, క్రికెట్ ఉంది, మా స్కూల్లో టీటీ స్టార్ట్ చేసాం, ఎంజిఎం స్కూల్లో చెస్ స్టార్ట్ చేసాం. ప్రతి గేమ్స్లో బయట వాళ్ళు ఎవరు కాల్ చేసినా, వాళ్ళకి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజ్లో ఎక్కడైనా మేము హెల్ప్ కావాలన్నా, మంచి స్పోర్ట్స్ ఏమైనా కావాలంటే నేను ఫైట్ చేసి. ఇంకోటి నేను ఏం చేస్తున్నా అంటే మా స్కూల్లో ఒక 5 years నుంచి స్టార్ట్ చేశాను స్కాలర్షిప్. ఒక 3-4 పిల్లలకి మా సార్కి చెప్పి ఫ్రీగా చదివిస్తున్నాం స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి. అది కాకుండా వేరే స్కూల్స్లో కూడా, వేరే కాలేజ్లో కూడా నేను రికమెండ్ చేస్తాను. కొంతమంది ఉంటారు స్పాన్సర్స్, వాళ్ళని పట్టుకొని హెల్ప్ చేపిస్తున్నా, కానీ నేను పబ్లిసిటీ చేపించుకోను. నేను చేసిన ఈ చేత్తో చేస్తే ఈ చేకి తెలియకూడదు అని మీరు అడిగినానని చెప్పిన. అలా నా ఇంటర్వ్యూ చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి చాలా మంది ఉన్నారు టాలెంటెడ్ పిల్లలు. వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అందరు రావాలా. ఇంకోటి, మనం స్పోర్ట్స్లో చాలా ఎంకల్పడి ఉన్నాం మేడం. ఎందుకంటే మనం బయట కంట్రీస్లో కన్వర్ట్ చేస్తే, మనం స్పోర్ట్స్లో బయట వాళ్ళు ఏం చేస్తారో ఎడ్యుకేషన్తో సహా స్పోర్ట్స్కి రెండు ఇంపార్టెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ మన దగ్గర ఏమైపోయిందంటే ఎడ్యుకేషన్, ఐఐటి, ఈ కోర్స్ ఆ కోర్స్ అని పిల్లలకి పెద్ద కాలేజెస్లో వెళ్ళి, దానివల్ల పిల్లలు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుంటున్నారు, ప్రెషర్ తట్టుకోలేకపోతున్నారు. అదే నా క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెడుతున్నారు. సోషల్ రాలేదు, సైన్స్ రాలేదు, ఫిజిక్స్ రాలేదు, మ్యాథ్స్ రాలేదు, ఇలానే చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ గురించి పేరెంట్స్ అయితే పెద్దగా ఆలోచించట్లేదు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్లీ పేరెంట్స్కి అంటే అవేర్నెస్ రావాలి, వచ్చింది ముందుకైనా, ఇప్పుడు బాగానే వచ్చింది. కానీ ఎలా అయిపోయిందంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే స్పోర్ట్స్ అంటేనే అరే వద్దు, టైం వేస్ట్ చేసుకుంటాడు, చదువులో వీక్ అయిపోతాడు. కానీ నా ఎక్స్పీరియన్స్, నేను చూసిన పిల్లలకి అల్లరి చేసేవాడు స్పోర్ట్స్ ఆడేవాడికి మార్క్స్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వాళ్ళు అంత షార్ప్ ఉంటారు. అంటే ఏ గేమ్ అయినా నేను గమనించిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తాను. పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే వాళ్ళు హెల్తీగా ఉంటే బాగా చదువుకోవచ్చు. స్పోర్ట్స్ అనేది అట్లీస్ట్ 1 hour అయినా, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పిల్లల్ని పంపిస్తే మైండ్ అది ఉంటుంది, వేరే యాక్టివిటీస్లో వెళ్ళారు. లేకపోతే పిల్లలు ఫోకస్ పెరుగుతుంది. పిల్లలు ఈ మధ్య ఫోన్కి ఎడిట్ అయిపోతున్నారు. వాళ్ళు ఏం చేయక వెయిట్ పెరిగిపోతుంది చిన్న వయసులో. మొన్న రీసెంట్గా 6 years పాపకి హార్ట్ అటాక్ వచ్చిందని విన్నాను. చాలా బాధపడ్డాను నేను ఆ న్యూస్ వినంగానే. ఎందుకంటే పిల్లలకి ఫిట్నెస్ లేక స్టడీస్ మీద ఫోకస్, కూర్చొని స్క్రీన్ చూస్తూ ఒబేసిటీస్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో దానివల్ల కూడా అలాగవుతుంది. ఏంటంటే స్పోర్ట్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి అవేర్నెస్ రావాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్సే చేయాలి. పేరెంట్స్ తర్వాత స్కూల్లో ఎవరో పీటీ మాస్టర్ ఉంటారో, ఎవరో స్పోర్ట్స్ ఇన్ఛార్జ్ ఉంటారో, కోచ్లు ఉంటారో. అదే గుడ్ టీచర్ ఇస్ అ గుడ్ ఎగ్జాంపుల్. బ్యాడ్ టీచర్ వల్ల మనకు వచ్చిందే నేర్పియాల, మనకి రానివి నేర్పించకుండా పిల్లలకి ఫస్ట్ వచ్చి నేర్పించేది డిసిప్లిన్, బేసిక్ ఫండమెంటల్స్ కరెక్ట్గా నేర్పిస్తే పిల్లోడు మెల్లిమెల్లిగా ఆయన ఇంట్రెస్ట్ ప్రకారం పేరెంట్స్ మంచి అకాడమీలో జాయిన్ అవుతారు, అది దాని ప్రకారంగా మూవ్ అవుతారు. ఇప్పుడు చూడండి బ్యాడ్మింటన్ మన దగ్గర, క్రికెట్లో ఎంత ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. సిరాజ్ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఈ లెవెల్లో ఉంటారని? సిరాజ్ తనని నేను చూశాను రియల్గా. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మొన్న రీసెంట్గా కూడా అతని గురించి చూస్తే చాలా మంది ఉన్నారు. ఇంకా నాలాగా టాలెంటెడ్ ఎంతోమంది కోచెస్ ఉన్నారు, బాస్కెట్బాల్లో ఉన్నారు, వేరే దగ్గర ఉన్నారు. కానీ ఏమవుతుందంటే అవకాశాలు చాలా తక్కువ దొరుకుతాయి, లక్ కూడా రాసి రావాలా, అది కూడా ఉంది. నేను ఏమంటున్నా అంటే పేరెంట్స్కి స్కూల్లో ఏదైనా స్కూల్లో ఇస్తే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నాయని లేవని. ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాలా. స్పోర్ట్స్ అనేది చెప్తారు, ఫండ్స్ ఇవి రిలీజ్ చేస్తారు, అవి రిలీజ్ చేస్తారు, ఇన్ని కోట్లు బడ్జెట్లు చెప్తారు. కానీ స్పోర్ట్స్కి వచ్చే వరకు చాలా తక్కువ వస్తాయండి. నాకు తెలుసు, నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కసారి సరిగా అకామిడేషన్స్ ఉండవు, ఒక్కొక్కసారి సరిగా ఫెసిలిటీస్ ఉండవు. నేను రీసెంట్గా ఇప్పుడు మా కొత్త సెక్రటరీ డైనమైట్ మొత్తం ఇండియా లెవెల్లో ఈయనను చూసి అందరు నేర్చుకుంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చూపించాడని పృథ్వీరెడ్డి గురించి చెప్పాను. అతను చాలా మంచిగా ఆయన ఓన్ డబ్బులు పెట్టి చేపిస్తున్నారు. ఎవరంటే ఇంట్రెస్ట్గా చేయరు, ఎందుకంటే ఆయన వల్ల కొంతమైనా మార్పు రావాలని. స్పోర్ట్స్ వేరే డిస్ట్రిక్ట్ వేరే అసోసియేషన్ వాళ్ళు కూడా, నాకు మొన్న మలేషియా నుంచి నేను కొంచెం కాంటాక్ట్లో టోర్నమెంట్స్కి వెళ్ళా కదా, ఆయన బెటర్ ఈజ్ అ గుడ్ ప్లాట్ఫామ్ ఇన్ తెలంగాణ, ఇన్ హైదరాబాద్, నైస్ జాబ్ డిడ్ యువర్ సెక్రటరీ దిస్ ఈవెంట్ అని టీపీఎల్ గురించి చెప్పాడు. నేను ఏమంటున్నా అంటే పేరెంట్స్ ఎలా అయిపోయారంటే, నా అబ్బాయికి ఈ దీంట్లో సీట్ రావాలి, దాంట్లో ఎంత సీట్ వచ్చినా మీకు స్పోర్ట్స్ కోటా ఉంటే మీకు ఫీజు తగ్గుతుంది, అది కూడా తెలుసుకుంటా లేరు పేరెంట్స్. అవును, ఎందుకంటే దాంట్లో ఉండే లాభాలు వాళ్ళకి తెలియట్లేదు. మరి ఏంటో కొంతమంది ఏమంటే వాళ్ళ పిల్లలు ఏదైనా స్పోర్ట్లో బాగా రాణిస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఒకవేళ ఏదైనా
ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పిల్లలు ఏదన్నా స్పోర్ట్లో బాగా ఆడుతున్నారు అంటే పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలంటారు? పేరెంట్స్ ఏంటంటే ఆయన ఇంట్రెస్ట్ చూడాలి. ఫస్ట్ థింగ్ ఆయన ఇంట్రెస్ట్, ఆయన ఏ యాక్టివిటీ. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే 2-3 యాక్టివిటీ ఇస్తారు. మనం 2 ప్రాణాల మీద వెళ్ళలేము. ఏదో ఒక స్పోర్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలా, దాని మీదనే ఫోకస్ చేసి పేరెంట్స్ కూడా. నేను మా స్కూల్లో మేము ఒక 2-3 పిల్లలు క్రికెట్కి వెళ్తున్నారు, ఒక హై లెవెల్లో ఆడుతున్నారు. మేము చెప్పినాం, నువ్వు మార్నింగ్ 1 అవర్ లేట్ రా, ఈవినింగ్ 1 అవర్ తొందరగా వెళ్ళిపో, దాంట్లో ఫోకస్ చేయి. చదువు ఆయన మేనేజ్ చేస్తున్నాడు, అది పేరెంట్స్ ఇష్టం. అలా పేరెంట్స్ కూడా కొంచెం వాడికి ఇంట్రెస్ట్ ఉన్న దగ్గరే చేయాలి. ప్రెజర్ చేసి ఇదే చదువు అంటే పిల్లలు చదవరు. పిల్లలు ఈ మధ్య చాలా షార్ప్. మన చిన్న పిల్లలు కూడా ఇవాళ 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలు ఈ అంటే జనరేషన్ మారిపోయింది, అప్గ్రేడ్ అయిపోయారు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏమీ తెలియదు, ప్రతిదీ తెలుసు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళని అందరు చేసుకుంటే ప్రెజర్ చేస్తే వాడు ఇంకా అది సరిపోతున్నారు పిల్లలు. ఒకటి ఏంటంటే అమ్మాయిలు స్పోర్ట్స్ ఆడవద్దు, అమ్మాయిలు కూడా స్పోర్ట్స్ ఆడాలి. దానివల్ల వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోవచ్చు. అమ్మాయిలు కూడా స్పోర్ట్స్ ఆడాలి, అమ్మాయిలు స్పోర్ట్స్ ఆడవద్దు. ఈ మధ్య కాలంలో అంటే జనరల్ గా అమ్మాయిలు స్పోర్ట్స్ ఆడకూడదు అని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలా నా ప్రకారం కొత్త అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఈక్వలే. అమ్మాయిలు కూడా అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా డెవలప్ అవుతున్నారు. స్పోర్ట్స్లో చూస్తున్నారు మీరు, మనకి ఎన్ని మెడల్స్ వస్తున్నాయి. సానియా మిర్జా, సానియా నెహ్వాల్, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు చాలా ఉన్నారు, చాలా టాలెంటెడ్ ఉన్నారు. కానీ కనిపించారు, కానీ చాలా అమ్మాయిలు కూడా బాగానే ఆడుతున్నారు. టాలెంట్ ని మనం గుర్తించాలి, దాంట్లో కంటిన్యూ చేయాలి, ఇంకా వాళ్ళు ఇంకా హై లెవెల్కి వెళ్తారు అనమాట. ఎగ్జాంపుల్ ఇంకోటి నేను ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు స్పోర్ట్స్ ఇండస్ట్రీ బాగా నడుస్తుంది, చాలా మందికి ఆపర్చునిటీ వస్తున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్లో వెళ్తే కొంతమందికి నేను చెప్తున్నా, చాలా మంది మంచిగా నేర్చుకొని వాళ్ళు యాజ్ అ కోచ్గా రావాలా. కోచ్గా వస్తే వాళ్ళకి బాగా మనీ కూడా వస్తుంది, స్పోర్ట్స్ ఇండస్ట్రీ కూడా బాగా నడుస్తుంది. నేను ఏమంటున్నా, మంచి కోచింగ్ ఫీల్డ్స్లో కూడా వెళ్ళొచ్చు. అందరు ఏమనుకుంటారంటే కోచింగ్ చేస్తే డబ్బులు సరిగా రావు అలా అనుకుంటారు, కానీ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. మీరు హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ వెళ్ళండి, స్పోర్ట్స్ ఎన్ని అరీనాస్ వచ్చాయి, స్కూల్స్లో కూడా చాలా చేస్తున్నారు. కానీ నాకు ఏంటంటే కోచెస్ కూడా ఆనెస్ట్గా ఉండాలి. కోచెస్ ఆనెస్ట్గానే ఉంటారు, కోచ్ అనేవాడు గురువు అనేవాడు కరెక్టే ఉంటాడు, కానీ కొంచెం పేషెన్స్ ఉండాలి. మన పేషెన్స్ మనం లూజ్ కావద్దు, అది నా ఒపీనియన్. నేను కూడా ఒక కోచ్, వాళ్ళకి కొంచెం పేషెన్స్ గా అంతా నేర్పించాలన్నమాట, తర్వాత వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు. అయితే ఇప్పుడు మీరు తెలంగాణ ప్రీమియర్ లీగ్ లో ఏమన్నా ఆడారా? ఆడలేదు. నేను యాజ్ ఎ కోచ్ గా మేనేజర్గా ఉండే టీమ్కి చూసుకోవాలా, యాజ్ ఎ కోచే ఉండే మేనేజర్గా ఉండే. ఎందుకంటే నాతో సీనియర్ నా లక్ ఏంటంటే ప్రసాద్ అన్న అని, సెల్లా ప్రసాద్ అని ఆయన ఉన్నాడు, ఆయన విసు అని ఉన్నాడు తమిళనాడు, ఆయన సెంట్రల్ ఎక్సెల్లో ఉంటే ఆయన ఒక డిపార్ట్మెంట్, ప్రసాద్ అనే రైల్వే, వాళ్ళతో నేను ఉండే సీనియర్స్ అనే ఒక ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఆ టీపీఎల్లో మాకు ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, ఆ టీపీఎల్ వల్ల ఎంతోమంది యూత్, నా స్కూల్ స్టూడెంట్సే ఒకప్పుడు బాస్కెట్బాల్ రాని వాళ్ళు పేరెంట్స్ వచ్చి, సార్ బాస్కెట్బాల్ అంటే ఈ లెవెల్లో ఉంటుందా అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా కొత్తగా ఒక ఇన్స్పైర్ అయ్యి ఈ టోర్నమెంట్ వల్ల ఒక మంచి ప్లాట్ఫామ్ వచ్చిందని నేను ఆ టోర్నమెంట్ని కూడా ప్రమోట్ చేస్తున్నా. మా పృథ్వీరెడ్డికి ఎప్పటికీ నేను సపోర్ట్ ఉంటాను, మా సార్కి. ఇంకా ఈ ఇలాంటి టోర్నమెంట్స్ వేరే అసోసియేషన్స్ కూడా చేయాలి, బాస్కెట్బాల్ కాకుండా వేరే కూడా. ఏంటంటే ఇంకోటి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలంటే, గవర్నమెంట్ ఈజ్ ద ఫస్ట్. అయితే మీరు స్పెషల్ కిడ్స్కి ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారా? నేను ఇస్తున్నా ఆల్రెడీ, స్టిల్ బీస్పోర్టీలో అక్కడిక్కడ. ఇప్పుడు నేను స్పెషల్ కిడ్స్ అనే అనదు, పిల్లలు అనేవాళ్ళు అందరు ఈక్వల్, వాళ్ళు జీనియర్స్ కిడ్స్, స్పెషల్ కిడ్స్ కాదు, జూనియర్ కిడ్స్ అలా చెప్పొద్దు. వాళ్ళు ఎంత షార్ప్గా నేర్చుకుంటారంటే వాళ్ళకి చూపించే విధంగా ఉండదు, వాళ్ళ లెవెల్కి వెళ్ళాలి. నేను పేరెంట్స్ నాకు చెప్తారు, సార్ మా పిల్లల్ని అక్కడ తీసుకోరు ఇక్కడ తీసుకుంటే, నేను వాళ్ళ చేసే హాఫ్ అన్ అవర్లో 15 నిమిషాలు చేసినా చాలు, దాంతో ఆయన ఇష్టం. కానీ అది నేను ఎప్పటి నుంచో నేర్చున్నా. 1-on-1 కూడా అపార్ట్మెంట్స్లో వెళ్ళిని కూడా నేను నేర్పిస్తాను. నాకు స్పెషల్ కిడ్స్ అనేది వర్డ్ కూడా నాకు హర్ట్ అవుతుంది, ఎందుకంటే నేను కూడా చాలా మందిని చూశాను, జీనియర్ వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, జీనియర్ కిడ్స్ అనాలా, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇంకోటి రీసెంట్గా ఒక ఆమిర్ ఖాన్ సినిమా కూడా వచ్చింది, స్పెషల్ సితారే జమీ స్పెషల్ కిడ్స్ మీద. కానీ చాలా ఆ పిల్లలు కూడా బాగా టాలెంటెడ్ ఉంటారు మేడం, చదువులో బాగుంటారు, అది ఉంటారు. ఏంటంటే వాళ్ళకి ఫోకస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళు చాలా వాళ్ళు ఎక్కికల్ బట్టి చేస్తారు. నా దగ్గర చాలా మంది పిల్లలు టోర్నమెంట్స్ అవి ఇవి ఆడతారు, కానీ మేము అలా ఎవరిని చూపించాం, అలా ఎవరిని చెప్పం. ఓకే.
అది కోచెస్ ఒక స్పెషాలిటీ. అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే కొంచెం పేషెంట్స్తో వాళ్ళని చిన్న పిల్లలాగా ప్రేమగా చూసుకోవాలి. సో మీరు ఇంత దూరం రావడానికి ఎవరైనా కారణమా? ఇంత దూరం రావడానికి కారణం అంటే మా స్కూల్లో మా డాక్టర్ ఎంఎం నాయుడు మా సార్ శ్రీరామ్ సార్ అని అతను కొంచెం బాగా సపోర్ట్ చేశారు. పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు, టోర్నమెంట్స్కి వెళ్ళండి, ఏమైనా ఉంటే వాళ్ళ అబ్బాయి లాగా చూసుకొని కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు. స్పోర్ట్స్కి వెళ్తున్నాడు కాదు, వేరే దానికి వెళ్తలేరని ఆ సపోర్ట్. ఇంకా నాకు అసోసియేషన్లు కూడా కొంతమంది బాగానే సపోర్ట్ చేస్తారు, కానీ నేను ఏంటంటే బాగా కష్టపడతాను. ఫస్ట్ థింగ్ అంటే మా మదర్, మా సిస్టర్, మా బ్రదర్ ఉన్నాడు, అతను బాగా మంచి సపోర్ట్. చాలా కష్టపడి పైకి వచ్చాను మేడం. ఏంటి మీ స్ట్రగుల్స్ చెప్తారా? నా స్ట్రగుల్ ఏంటంటే నేను స్టార్టింగ్ 4 years మా కోచ్ దగ్గర డబ్బులు లేకుండా పనిచేశాను 4 years. అది ఆయన ఇమ్మని నేను అడగలేదు, ఎందుకంటే నాకు నేర్చుకోవాలని. ఆ డబ్బులు అంటే తెలియదు. ఎప్పుడు డబ్బులకి పోయి మనం అనుకుంటే ఎప్పుడు నేర్చుకోలేం, కానీ మా కోచ్ కూడా సపోర్ట్ చేశాడు. అప్పుడు నేర్చుకున్నా అని దాని తర్వాత 1000 rupees నుంచి స్టార్ట్ చేశాను పార్ట్ టైమ్గా చేయడం. ఎంజిఎం స్కూల్లో నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నాకు 5000 అట్లా శాలరీ ఉండే. అక్కడ నుంచి ఒక లెవెల్లో ఇప్పుడు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అయ్యాను. వేరే దగ్గర అకాడమీస్, ఈవినింగ్ కోచింగ్ బిజీగా ఉంటాను, కష్టపడతాను. మార్నింగ్ 8 o'clock లేస్తే ఈవినింగ్ వరకు 8:30 వరకు కోచింగ్లోనే ఉంటారు. ప్రతి టోర్నమెంట్స్కి వెళ్తే నేను BFI క్వాలిఫై రెఫరీ కూడా, B ప్యానల్ అఫీషియేటింగ్ కూడా చేస్తాను. అది కాకుండా వేరే ఈవెంట్స్, నేను టోర్నమెంట్స్ బాగా ఆర్గనైజ్ చేస్తాను మంచిగా. నేను టోర్నమెంట్స్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తాను అంటే 3on3 ఇప్పుడు 4 monthsలో నేను 3 tournaments చేశాను. 4 monthsలో 3 tournaments చేశాను వేరే ప్లేసెస్లో. ఎందుకు చేశానంటే టోర్నమెంట్ చేస్తే పిల్లలకి అవకాశాలు వస్తాయి. 3on3 అని బాస్కెట్బాల్లో ఫాస్ట్ అయిపోయింది గేమ్. దానివల్ల చిన్న పిల్లలకి ఒక్కొక్క ఏజ్ కేటగిరీకి అవకాశాలు వస్తాయి. దానివల్ల వాళ్ళ గేమ్ పెరుగుతుంది. పిల్లలకి గేమ్ కూడా ఆడిపియాల, అది కూడా చేస్తూ ఉంటాను. మంచిగా హోస్ట్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ వచ్చేసింది ఆర్గనైజింగ్ చేయడంలో. అవన్నీ నేను నేర్చుకున్నా. ముందు నేను 0 ఉండే, నేను కష్టపడి పైకి వచ్చాను. నేను ఎక్కువ రోజు ఆడకుండా కోచింగ్ మీదనే ఫోకస్ చేసి, ఇప్పుడు కూడా ఎవరెవరో పిల్లలు కలుస్తూ ఉంటారు, సార్ నేను మీ స్టూడెంట్ అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే నేను ఎవరికో సపోర్ట్ చేశాను. దేవుడి దయ వల్ల అందరు పేరెంట్స్ బ్లెస్సింగ్ ఉన్నాయి. నేను చాలామంది ఇప్పుడు పేర్లు చెప్పను, సెలబ్రిటీస్ పిల్లలు కూడా కోచింగ్ ఇచ్చాను. చాలామంది నాకు పెద్ద వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంటారు. వాళ్ళు కూడా ఒకటే అంటారు, డిసిప్లిన్ అని. వాళ్ళ పిల్లల్ని కూడా నేను కోచ్ని, మీరు స్టూడెంట్ అంతే, అక్కడ వరకే. ఇప్పుడు కూడా ఇస్తూనే ఉన్నారు కోచింగ్, వాళ్ళు కూడా కాంటాక్ట్లో ఉంటారు, ఉంది సపోర్ట్. కానీ ఇంకా పేరెంట్స్ స్పోర్ట్స్ అనేది ఒక లెవెల్కి వెళ్ళాలా, మనకి ఇంకా మెడల్స్ రావాలా. బయట కంట్రీస్తోనే పోటీస్తే మనం చాలా దూరం ఉన్నాం. మన స్టేట్ కూడా కొంచెం స్పోర్ట్స్లో, నేను బాస్కెట్బాల్ ఒకటే కాకుండా వేరే స్పోర్ట్స్ కూడా బాగా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పికిల్ బాల్ అని వచ్చింది, అది పెద్దవాళ్ళు మంచి ఫిట్నెస్, అది ఆడుతున్నారు. కానీ అది స్కూల్స్ లెవెల్లో కూడా తీసుకురావాలి. నేను మా స్కూల్లో ట్రై చేస్తున్నా, స్టార్ట్ చేద్దామని. ఎందుకంటే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, మనం 8th 9th 10th పిల్లలకి పట్టుకోకుండా 3rd class 2nd class పిల్లలకి నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా యాక్టివిటీ అనేది. వాళ్ళు చాలా బాగా షార్ప్ ఉంటారు. అది నేర్చుకునే స్టేజ్ కదా, చిన్న స్టేజ్ నుంచి వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళు ఆ స్టేజ్ నుంచి నేర్చుకుంటే వాళ్ళకి క్యాచింగ్ పవర్ బాగుంటుంది. మనం ఏమైనా చూపిస్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. వాళ్ళతో స్టార్ట్ చేస్తే ఒక లెవెల్కి బాబు 5th class 6th class వచ్చే వరకు ఒక ప్లేయర్ అయిపోతాడు. ఆయన తక్కువ ఏజ్లోనే ఇప్పుడు వైభవ్ సూర్య లాగా చిన్న వయసులోనే ఆడేస్తాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి అయినా, ఇప్పుడు ఇది మన సొసైటీలో జరిగేది స్పోర్ట్స్ గురించి, ఇంకా ఏ రకమైన మార్పులు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలా, ప్లేయర్స్కి ఫెసిలిటీస్ లేవు, మంచి స్టేడియంస్ ఉండాలి, మంచి కోచెస్ ఉండాలి, కోచెస్కి కూడా శాలరీస్ కూడా ఉండాలి. వాళ్ళకి రిక్రూట్మెంట్ కూడా అంత లేదు. ప్రతి GHMCH ఉంది, SAT ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రతి ఏరియాలో ఉన్నాయి, కానీ పేరుకే. కానీ అంత సపోర్ట్ చెయ్యరు. ఇప్పుడు నేనే GHMCHలో ట్రై చేశాను, నేను ఇప్పటివరకు అపాయింటెడ్ అవ్వలేదు. ఎన్నోసార్లు లెటర్ ఇచ్చి నాకు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాపం బాగా సపోర్ట్ చేశారు, మా ఎమ్మెల్యే సనత్ నగర్కి. అతను కూడా బాగా సపోర్ట్ చేసినా కూడా అవ్వలేదు. నేను యాజ్ అ కోచ్ కూడా, అట్లీస్ట్ పార్ట్ టైం కోచ్ కూడా ఉన్నాను, కానీ శాలరీ రాలేదు. ఫ్రీగానే వర్క్ చేయాలి, సోషల్ సర్వీసే. ఒక కోచ్ వస్తున్నాడు, అతను పెట్రోల్ వేసుకొని బండి తీసుకొని వస్తాడు, అతనికి కూడా ఫ్యామిలీ ఉంటుంది. అతని గురించి కూడా ఇప్పుడు అందరూ ఇప్పుడు GHMC దాంట్లో పిల్లల దగ్గర చార్జ్ కూడా చేయను నేను. కొంతమంది దగ్గర ఫ్రీగానే ఇస్తాను, వేరే దగ్గర. నా దగ్గర ఎవరైనా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను ఫ్రీగానే చార్జ్ చేస్తాను. ఓకే.
సో మీరు లైఫ్లో ఈ స్పోర్ట్స్ ఈ ఫీల్డ్లోకి వచ్చాక సెట్ అవుతానని మీరు అనుకోగలిగారా? అంటే అనుకోగలిగారంటే కష్టపడాలా మేడం, కష్టపడితేనే మనకి దొరుకుతుంది. నేను అన్ని సంవత్సరాలు కష్టపడ్డానని ఆ, ఆ, ఇప్పుడు కూడా ఇంకా సెట్ అవ్వాలా. నేను ఏంటంటే సింపుల్సిటీని బిలీవ్ చేస్తాను. నేను అక్కడ వెళ్ళా నేను ఈ కోచ్ ఆ కోచ్. స్కూల్లో కూడా నేను చిన్న పిల్లలకి ఇప్పుడు కూడా నేర్పిస్తాను. నా చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళకి కూడా ఐ కెన్ హ్యాండిల్ ఈజీలీ 40 to 50 స్టూడెంట్స్. ఎందుకంటే నాకు పేషెన్స్ ఉన్నాయి, కష్టపడి వచ్చాను. నేను నా కోపం ఎక్కువ తెచ్చుకోకుండా పిల్లల్ని మంచి వాళ్ళు యాక్టివ్ ఉండాలని ఇంకా టైం కలిసి వచ్చింది. ప్రతిభను మీరు గుర్తించి మెయిన్ థింగ్ మా మదర్ మా పేరెంట్స్, దేవుడు కూడా చూస్తాడు మనం కష్టపడిందే. అందరు చూస్తారు, మనకు సపోర్ట్. మనం కరెక్ట్ ఉంటే ఎవరు ఏం చేయలేరు మేడం. మనం ఆనెస్ట్గా ఉండాలి ఎప్పటికైనా. ఒకరిని హెల్ప్ చేయకపోయినా మోసం చేయవద్దు, ఒకరిని లాస్ చేయవద్దు. తో దేవుడు మనకి బాగా సపోర్ట్ చేస్తాడు. అది నేను ఇప్పటి వరకు అనుకున్నాను, ఫ్యూచర్లో కూడా. నేను ఏంటంటే సింపుల్సిటీగా చాలా ఆనెస్ట్గా ఉంటారు, రాయల్టీగా ఉంటాయి ఏదైనా విషయంలో. అలా చేసి ఇలా చేసి రాంగ్ రూట్లో మనకి టైం దొరికితే ప్రేయర్కి వెళ్ళిపోవాలా, అలాంటివి చేస్తా. కానీ వేరే దాంట్లో వెళ్ళకుండా ఉన్నానని ఈ లెవెల్లో ఉన్నాను. ఓకే, రైట్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్, ఇంకా ఏమైనా చేయాలని కోరుకుంటున్నారా? ఫ్యూచర్లో ఏంటంటే నేను ఇప్పుడు ఒక అకాడమీలో బీ స్పోర్టీ అని అకాడమీ పెట్టాను. ఆ అకాడమీని మంచిగా డెవలప్ చేసి కొంతమంది ప్లేయర్స్కి మంచిగా ట్రైన్ చేసి వాళ్ళకి స్టేట్ లెవెల్ మన తెలంగాణకి మంచి ప్లేయర్స్కి పంపించాలని. మన రంగారెడ్డి డిస్టిక్లో నేను ఓన్లా కానీ కోచ్ లాగా వెళ్తాను అప్పుడప్పుడు. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి. నాకు కూడా ఒక పొజిషన్ నేను డిజర్వ్. నేనేమో అడుగుతున్నా అంటే డిస్టిక్ లెవెల్లో నేను కష్టపడ్డానని నేను అడుగుతున్నా. నాకు కూడా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేయాలని అడుగుతున్నా. నేనేం ఫైట్ చేస్తాను, ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా దేవుడు ఉన్నాడు. నేను ఎక్కడైనా, నాకు పృథ్వీరెడ్డి ఉన్నారు, వేరే ఎవరైనా ఉంటారు, నేను ఏదైనా స్పోర్ట్స్లో వెళ్ళి బతకవచ్చు. అంటే నేను అంత నేర్చుకున్నా. స్పోర్ట్స్ ఉన్నవాడు ప్రపంచంలో ఎక్కడైనా ఏ కంట్రీలోనైనా బతకవచ్చు. స్పోర్ట్స్ అనేది ప్రతి దగ్గర నమ్ముకొని ముందుకెళ్తున్నారు అంతే. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్లేయర్స్కి ఆపర్చునిటీస్ వస్తే చూస్తాను మేడం. ఓకే, ఖచ్చితంగా అండి. మీరు లైఫ్లో అయితే ఇంకా మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మేము కూడా ఆశిస్తున్నాం. అయితే ఫైనల్గా మీరు ఇప్పుడు మా వ్యూవర్స్కి ఏమైనా సలహా ఇస్తారా? ఫైనల్గా ఏంటంటే పేరెంట్స్కి వ్యూవర్స్కి చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా స్పోర్ట్స్కి వాల్యూ ఇవ్వండి. పిల్లలు స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. స్పోర్ట్స్ ఆడితే రేపు ఇంజనీరింగ్కి వెళ్తారు పిల్లలు, లక్షలు కట్టాలా. ఒకవేళ ఆయనకు స్పోర్ట్స్ కోటా ఉందనుకోండి, మీకు సీట్ దొరుకుతుంది, ఈజీగా దొరుకుతుంది. ఇంకోటి మెడికల్ చేయాలంటే మిడిల్ క్లాస్ చాలా కష్టం. లక్షలలో మెడికల్ ఎంబీబీఎస్ పిల్లలు టాలెంటెడ్ ఉంటారు. కానీ పేరెంట్స్ వాళ్ళే బతకాలంటే ఇవాళ రేపు మిడిల్ క్లాస్ వాళ్ళు 25,000 to 30,000 సంపాదించినా బతకలేరు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పని చేసినా కూడా బతకాలంటే కష్టం. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది లైఫ్, ప్రతి రేట్లు పెరిగిపోయినాయి. దానివల్ల మీరు స్పోర్ట్స్లో పెడితే ఆ సర్టిఫికేట్స్ స్టేట్ లెవెల్ కాకుండా స్కూల్ లెవెల్ సర్టిఫికేట్స్ కూడా పనికొస్తాయి. పేరెంట్స్ అది అర్థం చేసుకోరు. స్కూల్ లెవెల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు మనం స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పెడతాం కాదు, స్కూల్లో ఏం ఆడావో అది అడుగుతారు వెరిఫికేషన్లో. సో మనకి స్కూల్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి ఏదైనా. దానివల్ల మనకి పిల్లలు బాగా చదువుతారు, లేకపోతే ఆ ఫీల్డ్లో కూడా వెళ్ళి కోచ్ అవ్వచ్చు. జాబ్స్ వస్తే డిపార్ట్మెంట్లో అవకాశాలు చాలా ఉంటాయి. ఇంకోటి వేరే యూనివర్సిటీస్ వేరే స్టేట్స్లో కూడా మన పిల్లల్ని తీసుకుంటున్నారు. అక్కడ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. కానీ దాన్ని అవేర్నెస్ లాగా అందరు పేరెంట్స్, కోచెస్ పీటీస్, మెయిన్ పీటీ మాస్టరు అతను వీళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్కి ఇప్పుడు పిల్లోడు అల్లరి చేస్తాడు, పిల్లడు అంటే అల్లరే చేస్తారు, వాడు అల్లరి చేస్తాడని ఆయన్ని అక్కడ స్పోర్ట్స్లో ఆపకుండా వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి. కానీ స్పోర్ట్స్ లెవెల్లో ఆయన ఆపకుంటే ఆయన పైకి వస్తాడు. నేను ఏమంటున్నా అంటే పేరెంట్స్కి ఏదైనా స్పోర్ట్స్ పిల్లలకి, ఇంకోటి స్పోర్ట్స్లో కోచ్ ఎలా ఉన్నారు అవన్నీ కనుక్కొని పంపిస్తే బాగుంటుంది. నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్న మీ న్యూస్ ఛానల్కి, నాకు ఈ అవకాశం ఇచ్చారు. దీనివల్ల కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది పేరెంట్స్లో అయితే. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు పేరెంట్స్కి మంచి గైడెన్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఓన్లీ చదువులే కాదు, ఇలాంటి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేసి మీరు మంచి మాటలు అయితే చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మైజం.